वजीर फाइनेंस हरीश राव ने ऐवान को बताया कि हुकूमत तेलंगाना ने कोरोना बहरान के दौरान महकमा पुलिस और दीगर मुतालिका महकमजात जो इन दिनों कोरोना वबा से निपटने के लिए काम कर रहे थे उन्हें अखराजात अदा किए गए। उन्होंने इस ज़िमन में तफसीलात से वाकिफ करवाया। కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1200 కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది। ప్రతి 10 లక్షల జనాభాలో 2,11,000 జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించింది। ఐసోలేషన్ సెంటర్లు, మందులు, బెడ్లు, ఆహారం మొదలగు అవసరాల కోసం 1,178.28 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది। కరోనా సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలకు వలస కూలీలకు ప్రభుత్వం అండగా నిలిచింది। ఉన్నతమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది। లాక్డౌన్ మొదలైన మొదటి 3 నెలలు ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందించింది। ఆ తర్వాత కూడా 5 నెలల పాటు 10 కిలోల బియ్యం ఉచితంగా అందించింది। రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 2 నెలల పాటు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది। దీనికి గాను 2,455 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది। వివిధ రాష్ట్రాల నుండి బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చిన వలస కార్మికులను కూడా విస్మరించలేదు। వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది। 6,47,000 వలస కార్మికులకు 500 రూపాయలతో పాటు 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేసింది। దీనికి గాను 107 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది। ముఖ్యమంత్రి గారు వలస కార్మికులు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములే అని అంటూ కరోనా కష్టకాలంలో 2,01,213 మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేకంగా 151 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు। దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 17 కోట్ల రూపాయలు వెచ్చించింది। కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకంగా 235.36 లక్షల రూపాయలను ఇచ్చింది। కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించింది। న్యాయవాదులకు కరోనా సమయంలో 25 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించింది। కరోనా కష్టకాలంలో ప్రజాసేవలో నిమగ్నమైన ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్య సిబ్బందిని, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆయా శాఖల అధికారులు తదితరులందరికీ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। నిత్యం ప్రజల మధ్య ఉండి మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను। ఏ కష్టం వచ్చినా మనమంతా ఒకటేనన్న తెలంగాణ స్ఫూర్తిని ఇదే విధంగా ఎల్లవేళలా కొనసాగిద్దాం।